ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ సుమా టీవీ కిచెన్. స్వీట్ తినాలనిపించేటప్పుడు ఇంట్లో బ్రెడ్ ఉంటే మలై బ్రెడ్ ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టుకొని దానిలో 1 కప్ పాలు వేసుకోవాలి. ఈ పాలు బాగా దగ్గరకు వచ్చేంత వరకు బాగా మరగనివ్వాలి. మనం పాలు పొంగేటప్పుడు ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. ఎట్లాంటి వాటర్ కూడా మనం ఈ పాలలో వేయలేదు కాబట్టి అడుగంటుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే బాగా అడుగంటేస్తాయి. సో ఈ పాలన్నీ కూడా బాగా దగ్గరగా రావాలి. చూడండి, సైడ్స్ ఇదంతా వస్తుంది కదా. సో ఈ పాలల్లోనే మిక్స్ చేస్తూ ఉంటే మనకి దగ్గరగా కొంచెం థిక్గా వచ్చేస్తుంది అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, దగ్గరగా వచ్చి ఇలా థిక్గా వచ్చేటప్పుడు మనం ఇందులో షుగర్ అనేది వేసుకోవాలి. 3/4 కప్పు షుగర్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఇందులోనే కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టి ఒక పావు గంట ముందు నానబెట్టిన పాలు అనేవి ఇందులో వేసుకోవాలి. సో ఇంకా ఇందులో మరి కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ మిక్స్ చేసుకోవాలి. సో స్కిప్ చేసేసే వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ఫుడ్ కలర్ అనేది వేసుకునే వాళ్ళు వేసుకోండి. మరి కొంచెం మరిగాక మనం పక్కకు దించేసి కంప్లీట్లీ చల్లారనివ్వాలి ఈ పాలు అనేవి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ పాలను ఇంకా బాగా చల్లారనిద్దాం. ఇంకా వీటిని సైడ్కి తీసుకొని అదే స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఇందులో ఇంకా మిల్క్ పౌడర్ వేసుకోవాలి. 1 కప్ వరకు మిల్క్ పౌడర్ వేసుకొని ఇందులో మరి కొద్దిగా పాలు అనేవి వేసుకోవాలి. కొద్దిగా పాలు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. ఇది మనం మలై అనేది చేస్తున్నాము ఈ మిల్క్ పౌడర్తో. మరి కొద్దిగా పాలు పడతాయి, అంటే 3/4 కప్పు వరకు పాలు అనేవి ఇందులో పడతాయి. వేసుకొని ఇంకా మలై ప్రిపేర్ చేసుకోవాలి. మనం తిక్కుగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇందులో షుగర్ కరిగి మనకి పాలంతా మిక్స్ అయ్యి మిల్క్ పొడిలో సో ఇలా లూజ్గా వచ్చింది కదా. ఇది కొద్దిగా తిక్కుగా రావాలి మనకి మలై అనేది. తిక్కుగా వచ్చేసినాక ఆఫ్ చేసేసుకోవడమని కొద్దిగా నెయ్యి వేసుకొని, లో టు మీడియం పెట్టుకోండి, హై పెట్టుకోకండి, మాడిపోద్ది. ఇందులో ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మనకి చల్లారేలోగా థిక్ అయిపోతుంది అనమాట. అందుకోసమని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోద్ది. ఈ మాత్రం లూజ్ అనేది ఉండాలి. మళ్ళీ పాలు వేసి మిక్స్ చేసుకునే బదులు ఈ లూజ్ దింపేసుకుంటే సరిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇంకా చల్లారనిద్దాం దీన్ని కూడా బాగా. ఇంకా బ్రెడ్ ప్రిపేర్ చేసుకుందాం. బ్రెడ్ తీసుకోవాలి. పెద్ద బ్రెడ్ అయితే మంచిది, నాకు అవైలబిలిటీ లేదు. సో చిన్న బ్రెడే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ఎడ్జెస్ని కట్ చేసేసేయాలి. కట్ చేసేసి ఈ వైట్ పార్ట్ మాత్రమే మనం తీసుకోవాలి. చూసారుగా, అన్నీ కూడా ఇలానే తీసుకోవాలి. అండ్ చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. మనకి స్వీట్ తినాలనిపించేటప్పుడు, పిల్లలకి పెట్టాలి అనుకునేటప్పుడు, ఏం చేయాలా అనుకునేటప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. పిల్లలు అయితే అస్సలు విడిచిపెట్టరు. సో ఇంకా తీసేద్దాం. ఇలా బ్రెడ్కి ఇలా చపాతీ కర్రతో ఇలా అనేసుకొని, మన కోవా ఉంది కదా, అదే మలై ఉంది కదా, మళ్ళీ చూడండి, మీకు చల్లారితే థిక్ అయిపోద్ది అని చెప్పాను కదా, చూడండి ఎలా అయిపోయిందో. ఇలా ఉంటే సరిపోద్ది. లేదు ఇలా లేకపోతే మళ్ళీ మిల్క్ వేసుకుని లూజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇంకా ఇట్లా పెట్టేసుకొని రౌండ్ చేసేసుకోమని, రౌండ్ చేసుకొని ఎక్కువ బౌల్లోకి తీసుకోవాలి. సారీ, ఇది కొంచెం బాగా రాలేదు, పక్కన పెట్టేద్దాం, ఇంకోటి చేద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, అన్నీ కూడా ఇలా చేసేసుకొని ఇంకా ఇలా తీసేసుకోవాలి ఒక బౌల్లోకి. అండ్ ఇంకా చేసుకుందాం మిగతావి అన్నీ కూడా అలానే చేసుకొని తీసుకుందాం.
చూసారుగా ఫ్రెండ్స్, మొత్తం కూడా అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాక మనం ముందుగా ఉంచుకున్న ఈ మిల్క్ ఉంది కదా, ఈ మిల్క్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. మొత్తం కూడా వేసేసుకోవాలి, ఇది కింద నుంచి పడుతుంది అందుకోసమని. చూసారుగా ఫ్రెండ్స్, చాలా సింపుల్ మనకి మలై బ్రెడ్ అనేది. సో ఇంకా పైన దేంతో అయినా డెకరేట్ చేసుకోండి, సరిపోద్ది. స్వీట్ తినాలనిపించేటప్పుడు మాత్రం ఇలా చేసుకోండి, చాలా సింపుల్, ఎక్సలెంట్గా ఉంటుంది. పిల్లలు అయితే అస్సలు విడిచిపెట్టరు, అంత బాగుంటుంది. సో మీకు మిల్క్ పొడితే మలై చూపించాను కదా, సో మిల్క్ పొడి లేని వాళ్ళు పాలు కూడా బాగా తిక్కుగా మరిగించేస్తే మనకి మలై అనేది ప్రిపేర్ అయిపోద్ది, అలా అయినా చేసుకోవచ్చు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మోర్ వీడియోస్.